ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్వశాస్త్రంలోని 88 నుంచి 92 వరకు సులభ సువ్రత సిద్ధ శత్రుజశత్రుతాపర న్యగ్రాధాధంబర స్వస్థానురాభ్రనిశోధన. పరమాత్ముడు భక్త సులభుడు, చక్కగా వ్రతమాచరించు కార్యసిద్ధిని పొంది ఉండేవాడు, తన భక్తులకు అంతఃశత్రువును నిర్మూలించు దేవతల శత్రువును తప్పింపజేయవాడు, సర్వభూతాలను తన మాయచే ఆవరించి ఆకాశం కంటే పై స్థితిని పొందినవాడు. ఈ ప్రపంచమే అశ్వద్ధ వృక్షం. ఆయన ఈ రావి వృక్షస్వరూపుడై చానూరుడు అనే పేరును ఆంధ్రుని చంపినవాడు. సహస్రాశి సప్తజిహ్వ సప్తైద సప్తవాగన అమృతిరనుగోచంచు భయగం భయనాశన. పరమాత్మని 1000 కిరణములు కలవనిగాను, 7 నాలుకలు కలవానిగాను, 7 సముద్రులు మరియు 7 వాహనములు కలవానిగాను భావించి ధ్యానించారు. ఆయనకి రూపం లేదు, పాపమంటని వాడు. ఆయన మనస్సును కందక పాపలను భయపెట్టుచు పుణ్యాత్మల భయం పోగొట్టువాడు. అనర్బహత్కుశస్థూలో గుణభిర్నిర్గుణ మహాన్ అధృత స్వధృత శ్వాస ప్రాగ్వంశవర్తన. 90వ శ్లోకం. పరమాత్మ అనువుగాను మరియు విశ్వముగా పిలువబడివానిగాను మరియు స్థూలమైన గుణములు గలవానిగాను వారి గుణములు లేని వానిగా స్మరించి ధ్యానించాలి. ఆయన తాను ధరించుటకు మిక్కులు గొప్పవాడుగుతున్నాడు. ఆయన్ను భరింపగలవారు ఎవరు లేరు. ఆయనలోని సమస్తము చేరి పూర్వస్థితిని పొందుతున్నవి. ఆయన మన వంశములో ప్రారంభుడు ముందు నుంచే ఉన్నాడు మరియు మన వంశములు వర్ధిల్లినట్టు చేసినవాడు. భార ఉత్కదితో యోగి యోగి సర్వకామద ఆశ్రమణ క్షమణ క్షమస్సుపర్ణో వాయువాగన. పరమాత్మను నీ సమస్త భారం వహించవనిగాను, నీ జీవితం అందులో కదులుగా వర్ణింపబడువానిగా భావించి ధ్యానించాలి. నీలో ఉన్న యోగి అతడే. ఆయన అన్ని సమస్యలు పరిష్కరించి యోగీశ్వరుడు. ఆయన నీకు ఆశ్రమం అవివేకులు తప్పింపజేయవాడు. నీ ఉపన్యాసమునతో నీ నుండి కురుమి కుసించువాడు అతడే. ఆయన గరుత్మంతుడి వాయువే వాహనముగా కలవాడు. ధనుర్వేదో ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతాం దమ పరాజిత సర్వసహో నియంతో నియమో యమ. పరమాత్మ శ్రీరామావతారంలో ధనస్సు ధరించిన వానిగాను, పలు విద్యలను తెలిసిన వారిని భావించి ధ్యానించాలి. న్యాయదండునిగాను, దుష్టులను అదుపులో ఉంచువానిగాను, దమించువానిగాను ధ్యానించాలి. ఓడిపోని వాడిగాను, అన్నిటినీ సహించు నియమించేవాడు, సక్రమంగా ఉన్నట్టు చేయించు క్రమశిక్షణ ఇచ్చేవాడు. స్వస్తి జయ శ్రీ.